కుకీ అంటే ఏంటి? కుకీని ఎక్కడ యూజ్ చేస్తారు? కుకీని ఎలా క్రియేట్ చేస్తారు? ఈ వీడియోలో చూద్దాం. మనం ఏదైనా ఒక వెబ్సైట్ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు వెబ్ బ్రౌజర్ వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. వెబ్ సర్వర్ వెబ్ బ్రౌజర్కి రెస్పాన్స్ పంపిస్తుంది. తర్వాత వెబ్ బ్రౌజర్కి వెబ్ సర్వర్కి మధ్య ఉన్న రిలేషన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. అగైన్ అదే వెబ్సైట్ని యాక్సెస్ చేసినప్పుడు ఆ వెబ్ సర్వర్కి మనం న్యూ విజిటర్ అవుతాం. కుకీస్ అనేవి వాల్యూస్ని వెబ్ బ్రౌజర్లో స్టోర్ చేసుకుంటాయి. కుకీస్ అనేవి మన వెబ్ బ్రౌజర్ని మానిటర్ చేస్తాయి. దానివల్ల మనం యాక్సెస్ చేసే వెబ్సైట్స్ అనేవి స్పీడ్గా రన్ అవుతాయి. స్పీడ్గా యాక్సెస్ అవుతాయి. సో మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నా ఫాస్ట్గా అవుతాయి. మనం కుకీని క్రియేట్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి జావాస్క్రిప్ట్లో 3 ఫంక్షన్స్ యూజ్ చేసి కుకీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మనకి 3 ఫంక్షన్స్ ఏంటంటే సెట్ కుకీ వాల్యూ, ఫంక్షన్ సెట్ కుకీ. ఫంక్షన్ సెట్ కుకీలో నేను 3 పారామీటర్స్ అనేవి పాస్ చేశాను. అవి ఏంటంటే cname, దట్ మీన్స్ కుకీ నేమ్, కుకీ వాల్యూ, ఎక్స్పైరీ డేస్. సో మనకి వేర్లో డేట్ అనేది న్యూ డేట్ తీసుకున్నాను. వేర్లో డేట్ అనేది న్యూ డేట్ తీసుకున్నాను. సో d డాట్ సెట్ టైమ్, d డాట్ గెట్ టైమ్, ex days means expiry days. సో మనకి 24 hours 60 minutes 60 seconds 1000 milliseconds అనేది తీసుకున్నాం. సో వేర్ ఎక్స్పైర్స్లో మనకి d డాట్ 2 GMT స్ట్రింగ్ తీసుకున్నాం. సో ఇక్కడ GMT స్ట్రింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మన వెబ్ పేజ్ అనేది డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్ నుంచి యాక్సెస్ చేస్తారు. సో టైం అనేది అన్ని చోట్ల ఒకేలా ఉండదు. సో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైమింగ్స్ అనేది ఉంటాయి కాబట్టి మనం GMT స్ట్రింగ్ అనేది ఇక్కడ యూజ్ చేసుకున్నాం. సో ఓవరాల్గా మనం ఈ తీసుకున్న 3 పారామీటర్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. డాక్యుమెంటెడ్ కుకీకి మనం తీసుకున్న 3 పారామీటర్స్ అనేవి యాడ్ చేసాం. సో తర్వాత ఫంక్షన్ ఏంటంటే గెట్ కుకీ. సో గెట్ కుకీలో cnameని మనం పారామీటర్గా తీసుకోవాలి. కుకీ నేమ్, cname మీన్స్ కుకీ నేమ్. సో వేర్ నేమ్ ఈక్వల్ టు cname ప్లస్ ఈక్వల్ అని తీసుకున్నాం కదా. సో ఇది ఏంటంటే మనం తీసుకున్నది నేమ్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, సార్ అడ్రస్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో దాని గురించి మనం వేర్ నేమ్ ఈక్వల్ టు cname ప్లస్ అనేది ఇక్కడ తీసుకున్నాం. మనం తీసుకున్న వాల్యూస్ని డీకోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం డీకోడ్ కుకీ అనే ఒక వేర్లో డీకోడ్ కుకీ అనే డీకోడ్ URIC కాంపోనెంట్ తీసుకున్నాం. సో ఇది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ డీకోడ్ URI కాంపోనెంట్. ఇది ప్రీ డిఫైన్డ్ అనమాట. సో ఇది ప్రీ డిఫైన్డ్. ఇందులో మనం డాక్యుమెంట్ డాట్ కుకీ అనే పారామీటర్ తీసుకున్నాం. డాక్యుమెంట్ డాట్ కుకీ అనే ఒక పారామీటర్ కింద పాస్ చేసాం. సో నాకు ఎవ్రీ స్టేట్మెంట్కి ఎండింగ్లో సెమీకోలన్ అనేది కావాలి. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే వేర్లో CI ఈక్వల్ టు డీకోడెడ్ కుకీ డాట్ స్ప్లిట్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో నేను తీసుకున్న ప్రతి వాల్యూ అనేది రీడ్ అవ్వాలి. సో దానికోసం నేను ఇక్కడ ఫర్ లాజిక్ అనేది యూజ్ చేశాను. సో నెక్స్ట్ వన్ ఫంక్షన్ చెక్ కుకీ. ఫంక్షన్ చెక్ కుకీ. సో ఇక్కడ ఏంటంటే వేర్ యూజర్లో గెట్ కుకీ ఆఫ్ యూజర్ నేమ్. ఇఫ్ యూజర్ కనుక ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయితే అలర్ట్ రావాలి. ఏమని? వెల్కమ్ అగైన్ ప్లస్ యూజర్. అంటే మనం తీసుకున్న యూజర్ అనేవాడు అంతకుముందే మన వెబ్ పేజ్ని విజిట్ చేసి ఉంటే సో అతనికి ఏమని వస్తుంది? వెల్కమ్ అగైన్ అని ఒక మెసేజ్ వస్తుంది. అలా కాకపోతే సో మనకి యూజర్ ప్రాంప్ట్లో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇఫ్ యూజర్ కనుక నాట్ ఎంప్టీ సో లేదంటే నాట్ నల్ అయితే సెట్ కుకీలో యూజర్ నేమ్ ఒకవేళ యూజర్ అనేవాడు నాట్ ఎంప్టీ అనుకోండి, యూజర్ అనేవాడు నాట్ నల్ అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? సెట్ కుకీస్లో యూజర్ నేమ్ యూజర్ 30. సో సెట్ కుకీస్లో యూజర్ నేమ్ యూజర్ 30 ఎందుకు తీసుకున్నాము? సో మనకి 30 days వరకు నా కుకీస్ అనేవి స్టోర్ అవ్వాలి. సో దాని గురించి నేను 30 అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఫంక్షన్లో చెక్ కుకీ అనేది ఒకటి తీసేసుకున్నాం. ఈ మెథడ్ తీసుకున్న వెంటనే మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుందా? అవదు. సో మనం చెక్ కుకీ అనేది కాల్ చేయాలి. సో దానికోసం నేను బాడీ ఆన్లోడ్ చెక్ కుకీ అనే ఒక కాలింగ్ ఫంక్షన్ ఇక్కడ రాస్తాను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ భార్గవ్ అని ఒక నేమ్ యాడ్ చేశాను. సో ఓకే చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేశాను కాబట్టి నేమ్ అనేది యాక్సెప్ట్ చేసింది. సెకండ్ టైం ఇదే వెబ్ పేజ్ని నేను విజిట్ చేస్తున్నాను. సో నాకు వెల్కమ్ మెసేజ్ అనేది వచ్చింది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి.